నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. పాత పద్ధతిలోనే పంటల బీమా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా ఏపీ సర్కార్ ప్రకటన. శ్వేతపత్రం కాదది పచ్చపత్రం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ జిల్లాకు బయలుదేరిన వైఎస్ జగన్. జగన్ను అడ్డుకోవాలని అన్ని విధాలా ప్రయత్నించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బ్రిటన్ ఎన్నికల్లో ఘోర పరాజయం క్షమాపణలు చెప్పిన రిషి సునాక్. క్రికెట్ విశ్వ విజేతలకు ఘన సత్కారం 125 కోట్ల ప్రైజ్ మనీ అందజేసిన బీసీసీఐ. ఏపీలో హెల్త్ టూరిజం అభివృద్ధి చేస్తాం మంత్రి కందుల దుర్గేష్. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతోంది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రజాపాలనలో నిరుద్యోగులకు నిరసన తెలిపే హక్కు లేదా ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. నల్లమలలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి చేస్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జార్ఖండ్లో సంకీర్ణ సర్కారుకు చెల్లు చీటి శివరాజ్ చౌహాన్. ఛత్తీస్గఢ్లో విషాదం బావిలో విషవాయువు పీల్చి 5 మృతి. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ సిబిఐకి హైకోర్టు నోటీసులు. కౌలాలంపూర్ ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్ 39 మంది ప్రయాణికులకు అస్వస్థత. బీహార్ రాజధాని పాట్నాలో 4 ఏళ్ల బాలికపై కాల్పులు బుల్లెట్ గాయాలతో మృతి. నీట్ పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్ రిలీజ్ త్వరలో తేదీల ఖరారు. భారీగా పెరగనున్న జనరల్ కోచ్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని. దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ సీఎంఐఈ వెల్లడి. జార్ఖండ్లో ఆపరేషన్ లోటస్ విఫలం ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్. బీహార్లో కూలిన మరో వంతెన 15 రోజుల్లో 10వ ఘటన. నకిలీ నోట్ల బెడదకు చెక్ 3D హోల్గ్రామ్స్తో కరెన్సీ. అర్ధరాత్రి చేరికల కలకలం కాంగ్రెస్లో చేరిన 6 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.